అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మన బీఓలో నేను డిపాజిట్ ఉంచిన ఆర్టికల్స్ని ఎలా ఈరోజు మళ్ళీ మన కన్సర్న్ ఏబీపీఎంకి రీఇన్వాయిస్ చేయాలి అనేది చూస్తాం. ఓకేనా? ఇందులో మీరు ఫస్ట్ డెలివరీ ఆప్షన్లోకి వెళ్ళాలి. డెలివరీ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మీకు అన్ని ఆప్షన్లు కూడా మనకి చూపించడం జరుగుతుంది. జనరల్గా మనం డైలీ చేసేది ఏంటంటే ఈ ఇన్వాయిస్ ఆప్షన్లోకి వెళ్ళి ఆర్టికల్స్ని మన కన్సర్న్ ఏబీపీఎంకి ఇన్వాయిస్ చేస్తే వాళ్ళ డిఎస్ఎస్ లాగిన్లు కనిపిస్తాయి. అలానే మనం నిన్న ఉంచిన ఆర్టికల్స్ని ఈరోజు మళ్ళీ అగైన్ రీఇన్వాయిస్ చేయాలి కాబట్టి ఇందులో ఇన్ డిపాజిట్ ఆప్షన్ అనేది ఉంటుంది. చూడండి, ఇన్ డిపాజిట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పైన మీకు 2 ఆప్షన్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఒకటి డిపాజిట్ విత్ పోస్ట్ మ్యాన్, 2 డిపాజిట్ విత్ ఆఫీసు. మనం ఏంటంటే డిపాజిట్ విత్ పోస్ట్ మ్యాన్ అంటే అది ఏబీపీఎం లాగిన్లో డిపాజిట్ వాళ్ళు పెట్టారు కాబట్టి మనం అదే క్లిక్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు సెలెక్ట్ ఎంప్లాయీ అనే ఆప్షన్ చూపిస్తుంది. అక్కడ ఏంటంటే మీకు మీ ఆఫీస్లో ఉన్న బీపీఎం, ఏబీపీఎం, ఎంసీ ఉంటే అతనిది, రిమైనింగ్ అందరూ కూడా అక్కడ చూపించడం జరుగుతుంది. అందులో మీరు ఏ ఏబీపీఎంకి అయితే ఇదిగోండి కింద చూపిస్తుంది పర్టికులర్ ఆర్టికల్ ఇన్వాయిస్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ సెలెక్ట్ ఎంప్లాయీ క్లిక్ చేసి వాళ్ళ పేరు సెలెక్ట్ చేస్తారు. వన్స్ వాళ్ళ పేరు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యాక్షన్ ఉందా, ఈ పక్కన లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో టిక్ మార్క్ అనేది ఆ స్క్వేర్ బాక్స్ని టిక్ మార్క్ చేస్తే ఇవ్వండి ఆర్టికల్ సెలెక్ట్ అవుతుంది. ఇది ఏ డేట్ని వచ్చింది, రిసీవింగ్ డేటు, బుకింగ్ ఆఫీసు, ఓకేనా, ఆర్టికల్ టైపు, రిసిప్ట్ నేమ్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఆ రోజు మనం ఏం రిమార్క్ పెట్టాము ఆ రిమార్క్ కూడా ఇక్కడ చూపించుద్ది. ఓకేనా, ఇవన్నీ చూసి కన్ఫర్మ్ చేసుకొని కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ రీసెట్ రీఇన్వాయిస్ అని ఉంటుంది. రీసెట్ టచ్ చేస్తారనుకోండి మళ్ళీ డీటెయిల్స్ అన్నీ ఎరేజ్ అయిపోతే మళ్ళీ మనం ఫ్రెష్గా ఎంటర్ చేయాలి. లేదు ఇక్కడ రీఇన్వాయిస్ ఉంది కదా, ఆ రీఇన్వాయిస్ క్లిక్ చేస్తే మన ఏబీపీఎంకి అంటే డిఎస్ఎస్ లాగిన్లో ఆటోమేటిక్గా ఇవి ఇన్వాయిస్ అవి చూపిస్తాయి అన్నమాట. చూడండి, డూ యూ వాంట్ ఇన్వాయిస్, కన్ఫర్మ్ కొట్టండి. ఇవ్వండి ఆర్టికల్ ఇన్వాయిస్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఏంటంటే మన ఏబీపీఎం లాగిన్కి ఇవి ఇన్వాయిస్ అయిపోతాయి. వాళ్ళు ఏంటంటే యాజ్ యూజువల్గా అవి అక్నాలెడ్జ్ చేసి మళ్ళీ ఆ డెలివరీ స్టేటస్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇది నేను ఆర్టికల్స్ని ఈరోజు మళ్ళీ మనం ఎలా మన ఏబీపీఎంకి రీఇన్వాయిస్ చేయాలని ప్రొసీజర్. థ్యాంక్ యూ.